ఈటల రాజేందర్ అన్న మా గొప్ప సినిమాకి తెర తీశారండి. రేవంత్ అన్న మీద జస్ట్ అలా క్లాప్ కొట్టి వదిలేశారండి. ఇంకా రేవంత్ అన్న శేషుండు చూడండి, సీను ఎరగదీసి పారేశారండి. ఇంతకీ కొరివితో తెల్లగొక్కున్నది ఎవరంటే సచ్చ అలా చెప్తారేటండి. అది క్లైమాక్స్ లో గానీ తెలియదండి. తెలంగాణ బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీలను కట్టకట్టి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న నేతగా రాజేందర్ పేరు తెచ్చుకున్నారు. ఇంతకాలం తన విమర్శలను ప్రధానంగా బీఆర్ఎస్ పైనే ఫోకస్ చేశారు. ఇటీవల వాట్సాప్లో 10th క్లాస్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో పోలీసులు పనిలో పనిగా బండి సంజయ్తో పాటు రాజేందర్కి కూడా నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాను వేధింపులకు బెదిరింపులకు లొంగే రకాన్ని కాదని రాజేందర్ అధికార పక్షానికి స్పష్టం చేశారు కూడా. తాజాగా ఆయన బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ను కూడా ఒకే ఘాటన కట్టారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే అన్నారు. ఎన్నికలకు ముందైనా వెనకైనా ఎప్పటికైనా ఈ రెండూ కలిసిపోతాయని జోషన్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ 25 కోట్లు పంపించారని రాజేందర్ ఆరోపించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్ల సభలో పాల్గొంటారని, దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చు భరించేంత 1000 కోట్లు ఎలా వచ్చాయో ముఖ్యమంత్రి చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ కు 25 కోట్లు పంపించింది నిజం కాదా? ఇది వాస్తవం కాదని గుండెపై చేయి వేసుకుని బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా అని ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. ఆధారాలేమిటి అని ప్రశ్నించినప్పుడు జగమెరిగిన సత్యమన్నారు. దీనికేమైనా లెక్కలుంటాయా, ఆధారాలుంటాయా? హుజూరాబాద్లో బీఆర్ఎస్ 6000 కోట్లు ఖర్చు చేసింది అని అన్నారు. బీఆర్ఎస్ డబ్బు పంపిణీకి హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికలే పరాకాష్ట అన్నారు. దేశంలో కాంగ్రెస్ను ఎవరేమన్నా ముందుగా స్పందించేది సీఎం కేసీఆర్, ఆయన మంత్రులేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు నాణానికి బొమ్మ బొరుసు అని, వచ్చే ఎన్నికల్లో వాటి మధ్య పొత్తు ఖాయమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దాన్ని నిరూపించేందుకు సిద్ధమేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయి పార్టీ కార్యకర్తలు చందాల రూపంలో ఇచ్చిందేనని వెల్లడించారు. వారి శ్రమ, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని స్పష్టం చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని ఈటెలకు సవాల్ విసిరారు. అంతటితో ఆగని రేవంత్ రెడ్డి ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి బయలుదేరారు. బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, అమ్మవారి ముందు నిలబడి ప్రమాణం చేస్తానని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇదంతా రేవంత్ పాత బస్తీలో పాగా వేయడానికే అని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు వీహెచ్, అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈటెల దగ్గర ఆధారాలుంటే నిరూపించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అది నిజం కాదు కాబట్టే రేవంత్ ప్రమాణం చేస్తానని చెప్పారన్నారు. ప్రధాని మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈటెల పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వీహెచ్ ఫైర్ అయ్యారు. ఇక అద్దంకి దయాకర్ కూడా ఈటెలపై మండిపడ్డారు. బీజేపీలో ఆయనను చీపురు పుల్లలా చూస్తున్నారని, బీజేపీ అధినాయకుల దృష్టిలో పడడానికే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేందర్ కొత్త డ్రామాకి తెరలేపారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షాల దగ్గర మార్కులు కొట్టేయడానికే ఈటెల ఇటువంటి అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని దయాకర్ ఆరోపించారు. ఈటెల వ్యాఖ్యలు అవగాహన లేక చేసినవా లేక కోపంతో చేసినవా అర్థం కావడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే భారత రాష్ట్ర సమితితో పోరాడాలని, విపక్షాలు ఏకమై పోరాడాల్సిన పరిస్థితి నుంచి ప్రతిపక్షాలను చీల్చే విధంగా ఈటెల మాటలు ఉన్నాయని దయాకర్ అన్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల కూడా ఏమీ తగ్గలేదని 100 కోట్లు ఖర్చు పెట్టారని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. పాం లెఫ్టిస్టు, రాజేందర్ రైటిస్టుగా మారాడన్నారు. రేవంత్ పై ఆరోపణలు చేస్తే బీజేపీ పదవులిస్తుందని ఈటెల ఆశిస్తున్నారని సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. దమ్ముంటే ఈటెల కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికొచ్చి ప్రమాణం చేయాలని సుధీర్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.